ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం మహాలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం రాసుల వారీగా ఎలా కలుగుతుందో తెలుసుకుంటూ వస్తున్నాం. ఎవరికైనా సరే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, అనంతైశ్వర్యము, ధన సంపద, ధన ప్రవాహంలా రావడం, ధనవర్షం కురవాలని కోరుకుంటుంది. మనకి పురాణాల్లో కూడా వీటి గురించి వర్ణనలు ఉన్నాయి. అష్టమి, చతుర్దశి, నవమి, శుక్రవారం, మంగళవారము, పౌర్ణమి, అమావాస్య ఈ తిథుల్లో ఎవరైతే లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారో వారికి సకల కార్యాల్లో విజయం సాధిస్తారని సనత్ కుమారుడు చెప్పడం జరిగింది. అలాగే ఆయన రాసుల వారీగా ఏ మూల మంత్రాలు జపించాలి ఆ విషయాన్ని కూడా చెప్పారు. ఈ మూల మంత్రాలని శ్రీ శక్తి బీజాలు అంటారు. ఎవరైతే ఈ మూల మంత్రాలని రాశి ప్రకారం జపిస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం ఇప్పటి వరకు మేషరాశి నుండి కుంభరాశి వరకు తెలుసుకున్నాం. ఈ వీడియోలో మీనరాశి వారు ఏ మంత్ర జపం చేయాలో తెలుసుకుందాం. మీనరాశి వారు ఓం బ్లూం క్లీం సౌ, ఓం బ్లూం క్లీం సౌ ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఈ మంత్రాన్ని మీరు ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రం మీరు 3 సార్లు జపించాలి. మీరు 21 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు కానీ ఈ మంత్రాన్ని జపించవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నమ్మకంతో, విశ్వాసంతో చేయాలి. ఒక అనుమానం కూడా ఉంటుంది, ఇది బీజమంత్రాలు కదా, జపం చేయకూడదేమో అని. సనత్ కుమారుడు ఏం చెప్పారంటే రాసుల వారీగా ఈ శ్రీ బీజ మంత్రాలని ఎవరైనా జపం చేయవచ్చు. ముఖ్యంగా నమ్మకము, విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. అలాగే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, అనంత ఐశ్వర్యాలు, ధనవర్షం కురవాలని కోరుకునేవారు రాశి వారీగా వారి జీవితాంతం ఈ మంత్రాన్ని రోజు జపం చేస్తూ ఉంటే వారికి లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండి ధనవర్షాన్ని కురిపిస్తుంది. జాతకం ఎలా ఉన్నా సరే ఈ మంత్ర జపం చేస్తే ఫలితం అనేది మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మీకు లక్ష్మీదేవి గురించి మరిన్ని విషయాలు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.